ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. 10-10-2025 సంకష్టహర గణపతి. చాలామంది నియమనిష్టలతో చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి పండగ. అందులో ఈ ఆశ్వయ మాసంలో వచ్చేటువంటి పండగ విశేషమైనది. అందులో శుక్రవారం మహాగౌరీ వ్రతమైనటువంటి రోజు. ఈ రోజున తన పుత్రుడి యొక్క పూజా కార్యక్రమాన్ని వీక్షించేటువంటి తత్వంతో కూడా అమ్మ కూడా ఈరోజు ఆవిష్కృతమవుతుంది. అలాగే ఈ శరత్చంద్ర సంబంధించినటువంటి అంటే ఈ శరత్కాలంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటి, అంటే ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చంద్రుడు కూడా చల్లని కాంతితో ఉంటాడు. అందుకనే మొన్న అట్ల తద్ది కానివ్వండి, అలాగే ఈరోజు మనకి సంకష్ట చతుర్థి కానీ సాయంకాల పూజలు చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈ పూజలు చేయడమే సాయంకాలం. మొన్న నిన్న అట్లతద్ది కూడా రాత్రి చేసేటువంటి పూజ, సంకష్టహర గణపతి కూడా మనకి సాయంత్రం ప్రదోష కాలంలో చేసేటువంటి పూజలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా ఈ సమయంలో చంద్రుడిని చూస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అటువంటి శుభ ఆనందకరమైన రోజుగా ఈ సంకష్టహర చతుర్థి చెప్పవచ్చు. అయితే ఒక చిన్న ప్రశ్న అడిగాడు మా ఎడిటర్ నగేష్ అని ఒక ప్రశ్న అడిగారు. సార్ గురుగారు, మనకి గణపతి వినాయక చవితి వ్రతంలో మరి శివుడు త్రిశూలం చేత గణపతి తల నరికేశారు కదా, ఆ తలకాయ ఎక్కడ పోయింది? మరి ఆ తలకాయ ఉన్నటువంటి ఈ పూజ ఏమైనా ఈ సంకష్టహర గణపతికి ఏమైనా సంబంధించిందని అడిగాను. కానీ నాకు అది కొద్దిగా ఆశ్చర్యం అనిపించి నేను దాన్ని కొద్దిగా పరిశోధన చేస్తే, శివుడి యొక్క త్రిశూలము నుంచి అగ్నితత్వమైనటువంటి తత్వం ఉంటుంది. అంటే అసలు అగ్నితో ఉంటుంది. అది వెంటనే ఆయన త్రిశూలం చంపినప్పుడు అది బూడిదైపోతుంది. ఆ యొక్క త్రిశూలంతో చిక్కగానే ఆ విద్యుత్ కాంతికి, ఆ విద్యుత్ యొక్క ప్రభావానికి తల మాడి మసైపోతుంది, అంటే ఆవిరైపోతుంది. ఆ తర్వాత కథలో మన గజాసురుని యొక్క రాక్షస తత్వాన్ని కూడా మనం అనుకూలంగా మలిచి త్రిలోక పూజనీయంగా ఉండేట్టుగా మన గణపతికి వినాయకుడి ముఖాన్ని గజపతి ముఖాన్ని పెట్టడం, అక్కడ గజనాయకుడు అయ్యాడు, గజాననుడు అయిపోయాడు. ఆ కథ మీకు తెలుసు. అంటే ఆ ప్రశ్న ఉద్భవించడం వల్ల నేను వెనక్కి వెళ్ళి చదవాల్సి వచ్చింది కొన్ని పురాణాలు. అప్పుడు తెలిసింది త్రిశూలంతో కడిగితే ఆయన విద్యుత్ ఎలా ఉంటుంది ఆ త్రిశూలంలో. మామూలుగా మనం 420 kV వాట్స్ పట్టుకుంటేనే మాడి మసైపోతాం. ఇది ట్రైన్ పైన ఉన్నటువంటి పెట్టుకుంటే మనం ఆవిరైపోతుంది, మనకేం మిగలదు. మాంసము, ముక్కలు, బొక్కలు ఏం మిగలవు, అన్నీ మాయమైపోతాయి. అలాగే త్రిశూలంలో అటువంటి విద్యుత్ కాంత ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కానీ శిరస్సు వెంటనే పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ తర్వాతనే ఈ ఒక ముఖాన్ని తీసుకొచ్చి పెట్టారు. సో దీనికి సంకష్టహర గణపతికి అటువంటి కష్టముల నుంచి కూడా విముక్తి కలిగించేటువంటి తత్వం ఉందని అడిగాడు. సో ఈ సంకష్టహరానికి అంటే అటువంటి కష్టముల నుంచి కూడా విముక్తి కలిగించేది, అంటే అనాయాసమైనటువంటి, అంటే ఆపదల్ని సునాయాసంగా తొలగించగలిగేటువంటి తత్వాన్ని పొందుకున్నటువంటిదే. అలాగే శివుని చేత మరణం పొంది కూడా ఈ గణపతి మళ్ళీ పునర్జీవితుడయ్యాడు అంటే ఈ యొక్క మనం సంకష్టహరములని మనం కనుక పూజ చేస్తే అటువంటి అనేక అపమృత్యుల నుంచి, విఘ్నముల నుంచి కాపాడేటువంటి తత్వాన్ని కలిగించిన వాడే ఈ గణపతి. కాబట్టి సంకష్టహర గణపతి ఈ రోజున ఒక విశేషం తెలుసా మీకు? సంకష్టహర గణపతి వ్రతం చేసుకుంటూనే మీరు ఒక చిన్న పని చేయాలి. కృత్తికా దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో విశేషమైన దీప ప్రారంభం ఈరోజు కృత్తికా దీపం వెలిగించాలి. అసలు అద్భుతమైనటువంటి కృత్తికా దీపం వల్ల మనకి జన్మలో చేసినటువంటి సమస్త పాపం నుంచి ముక్తి కలుగుతుంది. ఈ దేవాలయంలో కనుక మీ గణపతి దేవాలయంలో ఉసిరిక చెట్టు ఉంటే ఇంకా విశేషం. ఆ ఉసిరిక చెట్టు కింద జాగ్రత్తగా చిన్న దీపం వెలిగిస్తే విశేషం. లేదా గణపతి ముందు కూడా మీరు కృత్తికా దీపం వెలిగిస్తే విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఇక్కడ చూడండి, వాళ్ళ శుక్రవారం రోజున అమ్మవారు ఆవిష్కృతమైంది, గణపతి ఆవిష్కృతమయ్యాడు. శివుడి యొక్క మాసం కాబట్టి శివుడు కూడా మనకి ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంటుంది. అంటే శివుడు కూడా కృత్తికా దీపం శివుడికి ప్రీతి. అలాగే ఈ కృత్తికా నక్షత్రం అనేది సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి. నలుగురు ఆవిష్కృతమయ్యారు ఇక్కడ. కాబట్టి శివపరివారము ఇష్టాన్ని కలిగించేది, శివపరివారానికి ఆనందాన్ని కలిగించే ఆ దీపం వెలిగించడం వల్ల శివ పరివారం యొక్క ప్రసన్నతని మనం పొందుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సంకష్టహర గణపతి రోజున తప్పకుండా గణపతిని విధి విధానంగా పూజ చేసి తప్పకుండా మీరందరూ కూడా ఆ గణపతిని గరికతో, అలాగే చందనముతో, పంచామృతములతో అభిషేకించి ప్రదోషకాలంలో స్వామికి ఇష్టమైనటువంటి చెరుకు గడ, అరటిపళ్ళు, వెలగపండు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి
కృత్తికా దీపం వెలిగించి ఆ దీపాన్ని మంగళహారతిగా స్వామికి చూపించి శివ పరివారమైనటువంటి శుక్రవారం రోజున కార్తీక దీప ప్రియకారకుడు శివుడు, కృత్తికా దీపం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి అయినది, అలాగే గణపతి సంకష్ట చతుర్థి, అలాగే శుక్రవారం అమ్మవారికి ప్రీతి. ఈ నలుగురి పరివారం నిమిత్తమై మనం చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం సుసంపన్నమై అద్వితీయమైనటువంటి ఆనందయోగాన్ని 12 రాశుల వారికి శుభయోగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మనకి కుజదోష సంబంధిత దోషం ఉన్నవారికి, కుజదోషం ఎవరికైతే ఉందో ఈ రోజున కృత్తికా దీపం వెలిగిస్తే అమ్మవారి అయ్యవారి గణపతి అనుగ్రహం చేత సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహంతో మీకు కుజదోష నివారణ జరుగుతుంది. తప్పకుండా తొందరలో ఈ కార్తీక మాసంలోనే మీకు వివాహం జరగవచ్చు కూడా. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగవచ్చు. గణపతి యొక్క సంకష్టహర గణపతి పూజ చేయడం వల్ల మనం ఈ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చును. ఈశ్వరుడికి అనుగ్రహంతో సమస్త శుభయోగాలు పొందుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకొని 10/10/2025 శుక్రవారం రోజున మీరందరూ కూడా సంకష్టహర గణపతి వ్రతాన్ని పూజను ఆచరించి అష్టైశ్వర్య ఆనంద ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి గురుగారు ఏ సమయంలో పూజ చేయాలండి అంటే 5:30 అంటే సాయంకాలం 10:10:25 సాయంకాలం 5:30 నుంచి 7:40 మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి, పూర్తి చేయండి. శుభం కలుగుతుంది. నమస్కారం.